Good evening, everyone. This is Anand, lecturer of English, Praduttur, Kadapa district. Because of COVID, so many students got stuck in their houses, especially intermediate students. For them, I have started teaching English. Today in this class, I am going to teach them AP Inter Second Year English Stress Marking Topic Part 2. చాలా మంది విద్యార్థులు ఇళ్లలో స్ట్రక్ అయిపోయి ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ ఆన్లైన్ క్లాసెస్ పైన ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. పల్లె ప్రాంతాల్లో కావచ్చు చాలా మంది విద్యార్థులు. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం ఈరోజు నేను ఈ స్ట్రెస్ మార్కింగ్ అనేటువంటిది ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి స్ట్రెస్ మార్కింగ్ అనే టాపిక్ను నేను వివరిస్తూ ఉన్నాను. అందులో పార్ట్ 1 ఆల్రెడీ అయిపోవడం జరిగింది. నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్ అని మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు పక్క నుండి బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మీరు చక్కగా సెకండ్ ఇంటర్కు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంటే అన్ని గ్రామర్ పాయింట్స్, లెసన్ పార్ట్ అంతా కూడా మీకు నేను చక్కగా నేర్పిస్తాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా నేను లెసన్స్ తీసుకుంటాను తర్వాత. ఓకే, మరి మనం సమయాన్ని వృధా చేయకోకుండా వెళ్ళిపోదాం. ఇంటర్ సెకండ్ ఇయర్లో స్ట్రెస్ మార్కింగ్ అనే టాపిక్ను పార్ట్ 1లో 5 రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అసలు స్ట్రెస్ మార్కింగ్ అంటే ఏంటి అనేటువంటిది కూడా నేను వివరించడం జరిగింది. మరి మీకు ఈ పీపీటీని నేను షేర్ చేస్తూ వివరిస్తాను. అసలు స్ట్రెస్ మార్కింగ్ అంటే ఏంటి అని అంటే మనకు చూస్తే గనక మనము ఇఫ్ ఏ వర్డ్ హ్యాస్ మోర్ దాన్ ఏ సిలబల్, అసలు స్ట్రెస్ మార్కింగ్ అంటే ఇఫ్ ఏ వర్డ్ హ్యాస్ మోర్ దాన్ ఏ సిలబల్, ఒక పదములో ఒకటి కంటే ఎక్కువ సిలబల్స్ ఉంటే ఏ సిలబల్ ఈజ్ సెడ్ టు బి మోర్ బ్రెత్ ఫోర్స్ దాన్ ద అదర్ సిలబల్స్. ఒక సిలబల్ను మిగతా సిలబల్స్ కంటే కూడా నొక్కి చెబుతాం. ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్డ్ సిలబల్. దానినే స్ట్రెస్డ్ సిలబల్ అని అంటారు, ఆర్ స్ట్రెస్ మార్కింగ్. అంతేకాకుండా దానిని స్ట్రెస్ మార్కింగ్ అని కూడా అంటారు. ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పటం జరిగింది. ఎవరైనా వివరాలు కావాలనుకుంటే స్ట్రెస్ మార్కింగ్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోను గనక చూస్తే మీకు అర్థమైపోతుంది. మరి ఈ పార్ట్ 2 వీడియోలో రూల్ నంబర్ 6 నుంచి నేను వివరించాల్సి ఉంటుంది. రూల్ నంబర్ 6, ఇఫ్ ఎనీ వర్డ్ ఈస్ బిగిన్ విత్ ప్రిఫిక్సెస్ లైక్ ఏ, బిఈ బి, డిఈ డి, సిఓఎన్ కన్, సిఓఎం కమ్, ఐఎన్ ఇన్, ఐఎం ఇమ్, ఈఎక్స్ ఎక్స్, ఆర్ఈ రీ, ఈఎక్స్ను మనం ఎగ్జ్ అని కూడా పలుకుతాం, ఎఫ్ఓఆర్ ఫార్, డిఐఎస్ డిస్, పిఈఆర్ పర్, పిఆర్ఓ ప్రో, ఎస్యుపి సూప్, ఎస్యుఆర్ సర్. ఇలాగా ఏదైనా ఒక పదము ఈ అక్షరాలతో కనుక ప్రారంభమైనట్లయితే, ఈ అక్షర సముదాయంతో కనుక ప్రారంభమైనట్లయితే, పదము అంటే పదము ముందర ఈ అక్షర సముదాయం వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డైసిలబిక్ అంటే ఆ పదములో 2 సిలబల్స్ ఉంటాయి. ఎన్ని సిలబల్స్ ఉంటే 2 సిలబల్స్ ఉంటాయి.
ఈ పాయింట్ని మీరు చక్కగా గుర్తుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండే రెండు సిలబల్స్ ఉంటే ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. ఆ స్ట్రెస్ మార్క్ ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది? సెకండ్ సిలబల్ పైన పెట్టాల్సి ఉంటుంది. అంటే దరిదాపు 90% వచ్చేస్తాయి పదాలు. ఒక 10% ఎక్సెప్షన్స్ ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి స్ట్రెస్ మార్కింగ్లో. ఒక 10% మినహాయింపులు ఉంటాయి, 90% పదాలకు ఆ రకంగా వచ్చేస్తుంది అన్నమాట. అబౌట్ చూడండి, స్ట్రెస్ మార్క్ అబౌట్. అబౌట్, afraid, among, adopt, around, assure, alarm, advance, begin, believe, decide, because, describe, deceive, contain, combine, increase, expose, export, expense, extract, expect, import, rely, repair, rely, repair, perhaps, perhaps, pertain, pertain, perform, perform, prepare, prepare, prefer, prefer, present, present, prolong, prolong, forgot, 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 repeat, repeat, regard, regard, remain, remain, regard, regard, remain, remain, suppose, suppose, polite, 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 exam, exam. మామూలుగా ఎగ్జామ్ అని పలుకుతాం మనం, కానీ దాన్ని పలికేటప్పుడు ఎగ్జామ్ అని పలకాలి. ఎగ్జామ్ ఈ అని రావాలి సౌండ్. ఎగ్జామ్, ఎగ్జామ్, డిస్కస్, డిస్కస్, సర్వైవ్, సర్వైవ్, సర్వైవ్. ఈ రకంగా మనము నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రూల్ నంబర్ 6, స్ట్రెస్ మార్కింగ్లో రూల్ నంబర్ 6 అన్నమాట. మళ్ళా చెప్తాను. ఒక పదము ప్రిఫిక్సెస్తో, ఈ ఏ అక్షరంతో కానీ బిఈబి, డిఈడి, సిఓఎన్, సిఓఎం, ఐఎన్ఇన్, ఐఎంఇం, ఎక్స్, ఎగ్జ్, ఆర్ఈ, రి, రే, ఫార్, డిస్, పర్, ప్రో, ఎస్యుపి, ఎస్యుఆర్. ఇఫ్ ఇట్ ఈస్ డైసిలబిక్, అందులో అది డైసిలబిక్ వర్డ్ అయితే ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ సిలబల్ పైన ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అబౌట్, afraid, among, adopt, around, assure, alarm, advance, begin, believe, decide, because, describe, deceive, contain, combine, increase, expose, export, expense, extract, expect, import, rely, repair, perhaps, pertain, perform, repair, refer, present, prolong, forgot, repeat, regard, remain, regard, remain, suppose, light, exam, discuss, survive. So these are the words. ఈ పదాలను మీరు చక్కగా పలికి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1-2 సార్లు పలికి నేర్చుకుంటే
చక్కగా మీకు అలవాటు అయిపోతుంది అనమాట. సెకండ్ సిలబల్ను నొక్కి పలకాలి. చూడండి నేను అంతే కదా నొక్కింది. నెక్స్ట్ రూల్ నంబర్ 7. రూల్ నంబర్ 7 దగ్గరికి వచ్చేద్దాం. Trisyllabic words which you have seen on the second syllable. Which you have seen కాదండి, అది stress on the second syllable. PPT తప్పు పడింది. Trisyllabic words which have stress on the second syllable. అది seen బదులు stress రాసుకోండి. STRESS which have stress on the second syllable. సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉండేటువంటి ఆ ట్రైసిలబిక్ వర్డ్స్ ఇక్కడ చూడండి. ట్రైసిలబిక్ అంటే 3 సిలబల్స్ ఉంటాయి. అక్కడ చూస్తే మనము కష్టం, అందులో ఏమి సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంది చూడండి. కష్టం పలకండి. కష్టం. అకార్డింగ్, కష్టం, అకార్డింగ్. డిసెంబర్, December. Departure, departure. Continue, continue. Conception, conception. Indebted, indebted, indebted. Inhabit, inhabit. Illustrate, illustrate, illustrate. Determined, 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 determined. Reluctance, 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 reluctance. ఆ రకంగా పలకాల్సిన అవసరం ఉంటుంది. మరలా పలుకుతాను చూడండి. ట్రైసిలబిక్ వర్డ్స్ అంటే 3 సిలబల్స్ ఉంటే అందులో స్ట్రెస్ వచ్చేసి సెకండ్ సిలబల్ పైన ఉంటుంది. స్ట్రెస్ ఉండేటువంటి ట్రైసిలబిక్ వర్డ్స్ అన్నమాట. సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉండేటువంటి ట్రైసిలబిక్ వర్డ్స్ ఇవి. ప్రాక్టీస్ చేయండి. కష్టం, అకార్డింగ్, డిసెంబర్, డిపార్చర్, కంటిన్యూ, కన్సెప్షన్, ఇండెటెడ్, indebted, indebted, inhabit, illustrate, determined, determined, and reluctance, reluctance, determined, determined, reluctance అని పలకాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ రూల్ నంబర్ 8. రూల్ నంబర్ 8 కొంచెం జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ వర్డ్ ఈజ్ ఏ డైసిలబిక్ అంటే ఒక పదములో 2 సిలబల్స్ ఉంటాయి. ఒక పదములో ఎన్ని సిలబల్స్ ఉంటే 2 సిలబల్స్. 2 సిలబల్స్ ఉంటే డైసిలబిక్ వర్డ్ అంటారు. ఒక పదములో 2 సిలబల్స్ ఉంటే అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ నౌన్ ఆర్ అడ్జెక్టివ్, ఆ పదము నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అయిపోయింది అనుకోండి, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంటుందో చెప్పండి? ఫస్ట్ సిలబల్ పైన ఉంటుంది. నౌన్ ఆర్ అడ్జెక్టివ్, నౌన్ అయినా సరే అడ్జెక్టివ్ అయినా సరే. నేను అక్కడ పిపిటిలో నౌన్ ఒక్కడే మెన్షన్ చేయడం జరిగింది, కానీ అడ్జెక్టివ్ ఉన్నా సరే. ఓకే, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. స్ట్రెస్ మార్క్ ఫస్ట్ సిలబల్ పైన ఉంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ వర్బ్, అదే పదము వర్బుగా ఉపయోగిస్తే ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. ఆ స్ట్రెస్ మార్క్ 2వ సిలబల్ పైన ఉంటుంది. మరలా రూల్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక పదములో 2 సిలబల్స్ ఉంటే ఏ వర్డ్ ఈజ్ ఎ డైసిలబిక్. డై అంటే 2. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నౌన్ ఆర్ అడ్జెక్టివ్, ఆ పదము నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అయినట్లయితే ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. స్ట్రెస్ మార్క్ ఫస్ట్ సిలబల్ పైన ఉంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ వర్బ్, అదే పదము మనకు వర్బ్ అయినట్లయితే ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. ఆ స్ట్రెస్ మార్క్ సెకండ్ సిలబల్ పైన ఉంటుంది. మరి అక్కడ మనం చూద్దాం ఆ పదాలను. నేను వాక్యాల్లో కూడా ఉపయోగిస్తాను ఆ పదాలను కొన్నింటిని. ఓకే, అక్కడ మనం చూస్తే కాండక్ట్, ఇది నౌన్గా ఉపయోగించుకోవచ్చు మనం. పలకండి కాండక్ట్. కాండక్ట్ పలికేటప్పుడు ఫస్ట్ సిలబల్ను స్ట్రెస్ చేయడం జరిగింది. చూడండి అక్కడ 2 సిలబల్స్ ఉన్నాయి. కాన్,
కండక్ట్. అయితే నేను ఏ సిలబల్ నొక్కడం జరిగింది? ఫస్ట్ దాన్ని కాండక్ట్ అన్నాను, కాండక్ట్ అన్నాను. మరి అదే పదము వర్బ్ దగ్గరికి వచ్చేటప్పటికి కండక్ట్. చూడండి, నేను ఇక్కడ ఈ సెకండ్ సిలబల్ను నొక్కి పలుకుతూ ఉన్నాను. ఫస్ట్ సిలబల్ ఏమో సెకండ్ కండక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ రకంగా. ఇప్పుడు ఈ రెండింటితో గనక నేను ఉదాహరణ చెప్పినట్లయితే వాక్యము హీ హ్యాస్ ఏ గుడ్ కాండక్ట్, అతను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. హీ కండక్టెడ్ ఏ మీటింగ్, అదే వర్బ్ చూడండి ఇక్కడ, హీ కండక్టెడ్ ఏ మీటింగ్ అంటే రెండవ సిలబల్ నొక్కింది. హీ కండక్టెడ్ ఏ మీటింగ్, అతను ఒక మీటింగ్ ను నిర్వహించినాడు. కండక్ట్ అన్నప్పుడు అది వర్బ్ అయిపోయింది, కాండక్ట్ అన్నప్పుడు అది నౌన్ అయిపోయింది అన్నమాట. ఆ రకంగా చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటిది? యాబ్సెంట్ ఇది అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తాం. హీ ఈజ్ absent to the class టుడే. ఈరోజు అతను క్లాస్కు absent అయిపోయినాడు. హీ ఈజ్ absent to the class టుడే. ఈరోజు క్లాస్కు హాజరైపోయినాడు. హాజరు కాదండి, గైర్హాజరైపోయినాడు అంటే క్లాస్కు రాలేదు అని అర్థం వస్తుంది. హాజరు కాదు, గైర్హాజరు కావటం. అబ్సెంట్ అని మనము చెప్పుకోవచ్చు. వర్బుగా దాన్ని ఉపయోగిస్తే ఐఎమ్ అబ్సెంట్. ఓకే, హీ ఈజ్ absent టు ద క్లాస్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు he absented to the class. అది కూడా గైర్హాజరైనాడని అర్థం ఇస్తుంది. అబ్సెంట్ అని అంటారు. సబ్జెక్ట్ ఇక్కడ దీన్ని అడ్జెక్టివ్ కూడా ఉపయోగించుకోవచ్చు. 4 he has a good subject అని చెప్పొచ్చు. ఓకే, మంచి విషయ పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, ఆ రకంగా సబ్జెక్ట్ అంటారు నౌన్ గా. వర్బ్ దగ్గరికి వచ్చేటప్పటికి అదే పదాన్ని మనం సబ్జెక్ట్ అని ఉపయోగిస్తాం అన్నమాట. ప్రతి ఒక్క పదానికి వాక్యం ఉపయోగించడం మనకున్న సమయాభావం వల్ల వీలు కాదు. మరి కావాలంటే ఎక్కడైనా కూడా మనకు ఎలాగూ ఇంటర్నెట్ ఉంది కాబట్టి మరి చక్కగా మనం తెలుసుకోవచ్చు వాక్యాలు కూడా. ఓకే, చక్కగా కంప్లీట్ చేసేద్దాం. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే వస్తువు. అబ్జెక్ట్ చూడండి, వర్బ్ అది అబ్జెక్ట్, వర్బ్ అభ్యంతరం పెట్టడం అంటారు. నౌన్ ఆబ్జెక్ట్ చూడండి, పలికేటప్పుడు ఆబ్జెక్ట్ అని పలకటం జరిగింది. ఆబ్జెక్ట్ అభ్యంతరం పెట్టడం. సస్పెక్ట్ పర్మిట్ ప్రోగ్రెస్ ప్రొడ్యూస్ రికార్డ్ increase ఆ రకంగా పలకాల్సిన అవసరం ఉంటుంది. ఇది రూల్ 8. కాండక్ట్, absent, subject, object, suspect, permit, progress, produce, record, increase ఈ రకంగా మనం చక్కగా పలకొచ్చు అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా నేను చెప్పినటువంటిది. అది రూల్ నంబర్ 8 గా మనం చెప్పుకోవచ్చు.
రూల్ నంబర్ 9 చూడండి. ఇక్కడ రూల్ నంబర్ 9 చూస్తే మనము అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. డైసిలబిక్ నౌన్స్ అండ్ వర్డ్స్ విత్ సైలెంట్ ఆర్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్. డైసిలబిక్ నౌన్స్ లో స్పెల్లింగ్ డబుల్ ఎన్ పడిందండి అక్కడ పీపీటీలో. కూడా కరెక్ట్ చేసుకోండి. NOUNSA సరిపోతుంది. డైసిలబిక్ నౌన్స్ అంటే రెండు పదాలు కలిగిన రెండు సిలబల్స్ కలిగినటువంటి నామవాచకాలు అండ్ వర్డ్స్ పదాలు విత్ సైలెంట్ ఆర్ అండ్ వర్డ్స్ విత్ సైలెంట్ ఆర్ రెండు సిలబల్స్ కలిగినటువంటి నామవాచకాలు ఆర్ సైలెంట్ గా ఉండేటువంటి పదాలు వాటికి దరిదాపు ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ వస్తుంది. మరలా చెప్తాను చూడండి. రెండు సిలబల్స్ ఉండి ఆ పదము నౌన్ అయినట్లయితే ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి అవి. అంతేకాకుండా చివరన ఆర్ అక్షరం వచ్చేసి వర్డ్స్ విత్ సైలెంట్ ఆర్ అంటే పదం ఉంటుంది, అందులో ఆర్స్ పలకదు. అటువంటి వాటికి స్ట్రెస్ మార్క్ ఫస్ట్ సిలబల్ పైన వస్తుంది. ఆర్టిస్ట్, ఇందులో ఆర్ సైలెంట్. ఆర్టిస్ట్ ఫస్ట్ సిలబల్ పైన మనకు స్ట్రెస్ మార్క్ వచ్చింది చూడండి. ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ మార్క్ వచ్చింది. ఆల్వేస్, బ్యూటీ, కామన్, డాక్టర్, ఫాదర్, ఈవినింగ్, జర్నీ, లాయర్ ఆర్ సైలెంట్. అక్కడ లాయర్ ఫాదర్లు ఆర్ సైలెంట్, ఫాదర్ ఆర్ సైలెంట్. లాయర్, నావెల్, రోడ్ సైడ్, వాటర్, ఆన్సర్, ఆర్టికల్ ఆర్ సైలెంట్. ఇక్కడ ఆన్సర్లో ఆర్ సైలెంటే. ఆర్టికల్, బిజీ జా అని పలకాలి. బిజీ. చిల్డ్రన్, డేంజర్, ఇందులో ఆర్ సైలెంట్. యాక్టర్, ఎగ్జామ్, ఇందులో ఆర్ సైలెంట్. ఎగ్జామ్లో యాక్టర్లో కూడా ఆర్ సైలెంట్. హ్యాపెన్, మేనస్, పాసిబుల్, స్పిరిట్, లీడర్. ఇందులో డైసిలబిక్ నౌన్స్ ఉన్నాయి, రెండే సిలబల్స్ నౌన్ గా ఉంటాయి. పదాలు అందులో సైలెంట్ ఆర్ వస్తుంది, అందులో ఫస్ట్ సిలబల్ కు స్ట్రెస్ మార్క్ ఉంటుంది అన్నమాట. అది రూల్ నంబర్ 9 గా మనము చెప్పుకోవచ్చును. నెక్స్ట్ రూల్ నంబర్ 10. ఈ రూల్ నంబర్ 10 మనం చూసుకున్నట్లయితే కాంపౌండ్ వర్డ్స్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. కాంపౌండ్ వర్డ్స్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు పదాలు కలిసి ఉంటాయి. సిక్ చూడండి, సి అనేది ఒక పదము, సిక్ అనేది ఒక పదము. సిక్ చూడండి, ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ సిలబల్ పైన సిక్. మాస్టర్ పీస్, ఫిగ్ లీవ్స్, కాల్ సెంటర్, బస్ స్టాప్, సీపోర్ట్, ఫార్మ్ ఫ్రెష్, హైడ్రోపవర్. ఈ రకంగా మనం ఈ కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు పదాలు కలిసి ఉండేటువంటి వీటిలో స్ట్రెస్ మార్క్ ఫస్ట్ సిలబల్ పైనే వస్తుంది. చాలా మట్టుకు వస్తుంది అన్నమాట.
అంటే 100% చెప్పలేం, చాలా మటుకు వచ్చేస్తాయి. రూల్ నెంబర్ 11 చూడండి. రూల్ నెంబర్ 11 దగ్గరికి వచ్చేస్తే మనము ఎనీ వర్డ్, ఏదైనా ఒక పదము ఎండ్స్ విత్ ద సఫిక్స్. సఫిక్స్ అంటే చివరన కలిపేటువంటి అక్షర సముదాయాన్ని సఫిక్స్ అంటారు. చివరన కలిపేటువంటి అక్షర సముదాయాన్ని సఫిక్స్ అంటారు. ఎనీ వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్. ఏదైనా ఒక పదము ఒక చివరన గనక మనం ఈ అక్షర సముదాయం కలిపినట్లయితే ఐసి అనేటువంటి అక్షర సముదాయము, ఐసిఎస్ అనేటువంటి అక్షర సముదాయము కలిపినట్లయితే the second syllable from the end is stressed. The second syllable from the end is stressed. అంటే చివరి నుంచి రెండవ సిలబల్ను నొక్కి పలుకుతాము. ఏదైనా ఒక పదము ఐసితో గాని ఐసిఎస్తో గాని ముగిస్తే చివరి నుంచి రెండవ సిలబల్ను నొక్కి పలుకుతాము. ఇక్కడ ఉదాహరణ గనక మనం చూస్తే ఇక్కడ అకాడమిక్, ఇందులో గనక చూస్తే మనం చివరి నుంచి ఎన్నవ సిలబల్ నొక్కినామో చెప్పండి? రెండవ సిలబల్ను. ఆ ఒక సిలబల్, క ఒక సిలబల్, డ ఇంకొక సిలబల్, మిక్ ఇంకో సిలబల్. ఈ 4 సిలబల్స్ ఉన్నాయి, 4 సిలబల్స్ ఉన్నాయి. పాలిసిలబిక్ ఇది. ఇందులో లాస్ట్ నుంచి రెండవది నొక్కి పలుకుతాం అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసింది స్ట్రెస్ మార్క్. మరి ఓకేనా? అర్థమవుతుంది కదా? అకాడమిక్, 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 రొమాంటిక్, రొమాంటిక్, ఆర్టిస్టిక్, ఫిలసాఫిక్, ఫిలసాఫిక్, డైలెక్టిక్స్, డైలెక్టిక్స్, ఎకనామిక్స్. అది స్పెల్లింగ్ తప్పుపడిందండి. ఎకనామిక్స్లో ఈసీఓ ఎన్ఓ, ఎన్ఓ అక్కడ రావాలి. పీపీటీలో కొంచెం తప్పుపడింది. ఎకనామిక్స్, ఈసీఓ ఎన్ఓ ఎంఐసిఎస్, ఎకనామిక్స్. అందులో ఎన్ఓగా రాసుకోండి మీరు రాసుకునేటప్పుడు. ఎకనామిక్స్, ఫొనెటిక్స్, ఫొనెటిక్స్, ఎథిక్స్, ఎథిక్స్ అని పలకాలి. అకాడమిక్, రొమాంటిక్, ఆర్టిస్టిక్, ఫిలసాఫిక్, డైలెక్టిక్స్, డైలెక్టిక్స్, ఎకనామిక్స్, ఫొనెటిక్స్, ఎథిక్స్ అని పలకాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని పదాలు ఎక్సెప్షన్ ఉన్నాయి ఈ రూల్కు. మరి అరబిక్, అర్థమెటిక్, క్యాథలిక్ ఇలాంటి పదాలు కాస్త మినహాయింపు కలిగి ఉంటాయి. నోట్లో రాసుకోండి. అరబిక్, అర్థమెటిక్, క్యాథలిక్ ఇవన్నీ కూడాను మినహాయింపు ఉంటుంది. వీటికి మినహాయింపు ఉంటుంది. రూల్ మరలా చెప్తాను అనండి. ఏదైనా ఒక పదము ఐసితో కానీ ఐసిఎస్తో కానీ ముగిస్తే చివరి నుంచి ఎన్నవ సిలబల్ స్ట్రెస్ మార్క్ వస్తుందో చెప్పండి? రెండవ సిలబల్ను మనము నొక్కి పలుకుతాము అని చెప్పుకోవచ్చు. రెండవ సిలబల్ను మనము నొక్కి పలకటము జరుగుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? అది రూల్ నంబర్ 11. ఇక్కడ గనక మనం చూస్తే మరి ఈ ద అడిషన్ ఆఫ్ ద సఫిక్సెస్ ఏఎల్, ఏఎల్, ఎల్వై టు ద ఐసి. ఆ ఐసి అనే పదానికి చివరన ఏఎల్, ఏఎల్, ఎల్వై అని కలిపినాం అనుకోండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఐసి పదం కలిపినాం కదా, అకాడమిక్ అని, రొమాంటిక్ అని, ఆర్టిస్టిక్ అని కలిపాం కదా. వాటికి గనకగా ఏఎల్, ఏఎల్, ఎల్వై అని గనక కలిపితే ఆ ఐసికి డజంట్ అఫెక్ట్ ద యాక్సెంట్. యాక్సెంట్ ఏం మారిపోదు, యాక్సెంట్ ఏమి మారిపోదు అన్నమాట. డజంట్ అఫెక్ట్ ద యాక్సెంట్. ఇప్పుడు జామెట్రిక్ యాక్సెంట్ ఏం మారిపోదు. దస్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐసిఏఎల్. కాబట్టి ఐసిఏఎల్తో ఏదైనా ఒక పదం ముగిసిన, ఐసిఏఎల్ఎల్వై, ఐసిఏఎల్ఎల్వైతో ఏ పదమైనా ముగిసిన ఆర్ యాక్సెంటెడ్ ఆన్ ద సిలబల్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద ఎండింగ్స్. కాబట్టి ఐసితో ఐసి అనే దానికి ఏఎల్ అనేది ఏఎల్, ఎల్వై కలిపినా కూడాను మరి స్ట్రెస్ మార్క్ ఎక్కడ వస్తుంది? మరి ఎక్కడంటే ఐసిఏఎల్ అక్షర సముదాయం ఉంది కదా, దాని ముందరి సిలబల్కు ఐసిఏఎల్ఎల్వై
అక్షర సముదాయం వచ్చినటువంటి ముందర సిలబల్కు స్ట్రెస్ మార్క్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఐసీకి ఇంతకుముందు ఎట్లాగ వచ్చేసిందో దాని ముందర సిలబల్కి వచ్చేస్తూ ఉంటుంది. ఐసీ ముందర సిలబల్కి వచ్చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఏదైనా ఒక పదము ఐసీఏఎల్తో కానీ ఐసీఏఎల్ఎల్వైతో కానీ ముగిస్తే ఆ ఐసీఏఎల్ అక్షర సముదాయం ఉండేటువంటి సిలబల్స్ కాకుండా వాటి ముందర సిలబల్ ఐసీఏఎల్ఎల్వై అనేటువంటి అక్షర సముదాయం ఉండేటువంటి దాన్ని కాకుండా దాని ముందర సిలబల్ను నొక్కి పలకాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమైపోతుంది. జియోమెట్రికల్ మనం జామెట్రికల్ అని పలుకుతుంటాం. జియోమెట్రికల్ అని పలకాలి. జియోమెట్రికల్ ఇక్కడ మనం చూస్తే జి యా 2 సిలబల్స్, మే 3 సిలబల్స్, ట్రీ 4 సిలబల్స్, కల్ 5 సిలబల్స్. మరి ఐసీఏఎల్ అనేది ఏ దాంట్లో ఉందో చెప్పండి? 5వ సిలబల్లో ఉంది. 4వ సిలబల్లో కూడా ఐ వచ్చేసింది కదా. ట్రీ 4వ సిలబల్ దీంట్లో కూడా వచ్చేసింది ఐ అనేటువంటిది. కాబట్టి ఐసీఏఎల్ లేనటువంటి సిలబల్ ఈ ఎంఈది. కాబట్టి దాని ముందర సిలబల్ ఐసీఏఎల్తో వచ్చినటువంటి ముందర సిలబల్ ఎంఈ కాబట్టి ఈ ఎంఈ దానికి మనము స్ట్రెస్ మార్క్ పెట్టేస్తాం. ఐసీఏఎల్ ఉండేటువంటి దానికి స్ట్రెస్ మార్క్ పెట్టం. జియోమెట్రికల్ అనేటువంటిది మనం చెప్పుకున్నప్పుడు ఎం దగ్గర స్ట్రెస్ మార్క్ వచ్చేస్తుంది. ఎందుకంటే 4వ సిలబల్ అయినటువంటి ట్రీలో ఐ ఉంది, సిఏఎల్ అది ఐసీఏఎల్ ఉంది కాబట్టి అది లేనటువంటి వాటికి పెట్టేస్తాము మనము. జియోమెట్రికల్ పలికేద్దాం. జియోగ్రాఫికల్, పొయట్రికల్, ఫిలసాఫికల్, ఫోటోగ్రాఫికల్ ఆ రకంగా మనం చెప్పేస్తాం అన్నమాట. అంటే ఆ ఐసీఏఎల్ అక్షర సముదాయం లేనటువంటి ముందర సిలబల్కు మనకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఫిలసాఫికల్లో కూడా ఫీ ఒక సిలబల్, లా ఒక సిలబల్, సా ఒక సిలబల్, ఫీ మళ్ళీ పిహెచ్ఐని ఫీనే పలుకుతాం, అదొక సిలబల్, కల్ అదొక సిలబల్. మరి ఐసీఏఎల్ దాంట్లో ఉంది, ఫీలో ఉంది, సిఏఎల్లో ఉంది. ఐసీఏఎల్ కాబట్టి ఫీని నొక్కి పలకం, సిఏఎల్ నొక్కి పలకం. దాని ముందర ఏముంది? సా అనేటువంటి సా అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని నొక్కి పలుకుతాం. ఫిలసాఫికల్, ఫోటోగ్రాఫికల్ అని పలుకుతాం అన్నమాట. అదేవిధంగా కూడా ఐసీఏఎల్ఎల్వై ఉండేటువంటి అక్షర సముదాయం ఉండేటువంటి సిలబల్స్ నొక్కము, దాని ముందర సిలబల్ను నొక్కుతాం. జియోగ్రాఫికల్లీ చూడండి, ఇక్కడ ఐసీఏఎల్ఎల్వైలో పిహెచ్ఐలో కూడా ఉంది కాబట్టి ఫీ అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దాని ముందర సిలబల్ గ్రాన్ నొక్కి పలుకుతాం అన్నమాట. పలుకుతాం మరి దాంట్ని జియోగ్రాఫికల్లీ, జియోమెట్రికల్లీ, పొయట్రికల్లీ, ఫిలసాఫికల్లీ, ఫోటోగ్రాఫికల్లీ ఆ రకంగా మనం పలుకుతాం అన్నమాట. మీరు ఒకసారి మరలా పలుకోండి. జియోగ్రాఫికల్లీ, జియోమెట్రికల్లీ, పొయట్రికల్లీ, ఫిలసాఫికల్లీ, ఫోటోగ్రాఫికల్లీ ఈ రకంగా మనము పలకాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటిది? ఆ రకంగా మనము ఈ రూల్ను మనము చెప్పుకోవచ్చు అన్నమాట. నోట్ చెప్పుకున్నాం అన్నమాట. ఐసీతో ఎండ్ అయినటువంటిది. మరి మీరు చక్కగా రాసుకోవాలి. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చును. ఓకేనా? రూల్ నంబర్ 12 చూడండి. ఇక్కడ మనం చూస్తే రూల్ నంబర్ 12, ఈ రూల్ నంబర్ 12లో మనము చూస్తే ద వర్డ్ ఎండ్స్ విత్ ఏటీఈ, ఏదైనా పదము మనకు ఏటీఈతో ముగిస్తే ఇఫ్ ఇట్ ఈస్ డైసిలబిక్, ఆ పదములో 2 సిలబల్స్ ఉంటాయి. ఎన్ని సిలబల్స్ ఉంటాయి ఆ పదములు? 2 సిలబల్స్ ఉంటాయి ఆ పదములో. ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. మరి స్ట్రెస్ మార్క్ ఏ సిలబల్ పైన పెట్టాలి? లాస్ట్ సిలబల్ పైన పెట్టాలి. ద వర్డ్ ఎండ్స్ విత్ ఏటీఈ ఇఫ్ ఇట్ ఈస్ డైసిలబిక్, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద లాస్ట్ సిలబల్. ఆ స్ట్రెస్ ఏ సిలబల్ పైన ఉంటుందో చెప్పండి? లాస్ట్ సిలబల్ పైన మనము స్ట్రెస్ మార్క్ పెట్టేస్తాము. మరి చూస్తే అక్కడ మనకు నరేట్
అక్కడ రెండవ సిలబల్ పైన, లాస్ట్ సిలబల్ పైన పలకండి. నరేట్, క్రియేట్, 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 మైగ్రేట్, 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 రిలేట్, 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 ప్రొస్టేట్, 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 ప్రొస్టేట్. ఆ రకంగా పలకాలి. రెండో లాస్ట్ సిలబల్ పైన వచ్చేస్తుంది. రెండే సిలబల్స్ ఉంటాయి. నోట్ చూడండి. మరి అక్కడ చూస్తే ద వర్డ్ ఎండ్స్ విత్ ఏటీఈ. ఏదైనా ఒక పదము ఏటీఈతో ముగిస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రైసిలబిక్ ఆర్ పాలిసిలబిక్, ట్రైసిలబిక్ ఆర్ పాలిసిలబిక్, పాలిసిలబిక్ కూడా చెప్పుకోవచ్చు. పాలిసిలబిక్ అంటే 4 సిలబల్స్ ఉన్నా కూడా ఉంటే, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద థర్డ్ సిలబల్ ఫ్రమ్ ద ఎండ్. చివరి నుంచి 3వ సిలబల్కు రావాలి. 4 ఉన్నా కూడా. ఓకే. ట్రైసిలబిక్ ఆర్ పాలిసిలబిక్, ద వర్డ్ ఎండ్స్ విత్ ఏటీఈ. ఒక పదం ఏటీఈతో ముగిస్తున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ట్రైసిలబిక్ ఆర్ పాలిసిలబిక్, అది ట్రైసిలబిక్ కానీ పాలిసిలబిక్ కానీ అయితే, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద థర్డ్ సిలబల్ ఫ్రమ్ ద ఎండ్. ఆ స్ట్రెస్ ఎన్నవ సిలబల్ పైన ఉంటుందో చెప్పండి? థర్డ్ సిలబల్ ఫ్రమ్ ద ఎండ్. చివరి నుంచి థర్డ్ సిలబల్కు వచ్చేస్తుంది అన్నమాట. చివరి నుంచి ఎన్నవ సిలబల్కి వచ్చేస్తుంది? థర్డ్ సిలబల్కి వచ్చేస్తుంది స్ట్రెస్ మార్క్ అన్నమాట. ఆర్టిక్యులేట్, ఇక్కడ 4 సిలబల్స్ ఉన్నాయి. ఆర్టిక్యులేట్ అని 4 సిలబల్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ నుంచి 3వదంటే ఏమొస్తుందో చెప్పండి? టీ దగ్గర వచ్చేస్తుంది అన్నమాట. ఆర్టిక్యులేట్, పలకండి. ఆర్టిక్యులేట్, ఆర్టిక్యులేట్, ఎడ్యుకేట్, 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 కల్టివేట్, కల్టివేట్, కల్టివేట్. articulate, educate, cultivate, cultivate, liberate, 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 adequate, 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 surrogate, 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 correlate, 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 మీడియేట్, ఇమీడియట్, మీడియట్. ఆ రకంగా వచ్చేస్తుంది. ఒక పదములో 3 కానీ అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉంటే ఆ పదం ఏటీఈతో ముగిస్తే చివరి నుంచి 3వ సిలబల్కి వస్తుంది. 2 కనుక సిలబల్స్ ఉండి ఏటీఈతో ముగిస్తే లాస్ట్ సిలబల్కు ఆ స్ట్రెస్ మార్క్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడితో మనకు ఈ పార్ట్ 2ను ముగిచేస్తాం. స్ట్రెస్ మార్కులో ఈ పార్ట్ 2ను ముగిచేస్తాం మనం. పార్ట్ 2లో దరిదాపు 6th రూల్, 7th రూల్, 8th రూల్, 9th రూల్, 10th రూల్, 11th రూల్, 12th రూల్ అంటే మొత్తం 7 రూల్స్ మనం చెప్పుకున్నాం. మనం 6th రూల్తో కలిపి 7 రూల్స్ చెప్పుకున్నాం. మరి పార్ట్ 3తో ఈ స్ట్రెస్ మార్కింగ్ మనకు అయిపోతుంది. పార్ట్ 3తో స్ట్రెస్ మార్కింగ్ అయిపోతుంది. మనకు ఇంటర్మీడియట్ పుస్తకాల్లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ని నేను ఉపయోగించున్నాను కాబట్టి మీకు నేర్చుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది ఇది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రూల్స్ను గనక మీరు చక్కగా ఫాలో అయినట్లయితే మీకు ఏంటంటే ఈ స్ట్రెస్ మార్కింగ్ పైన చక్కటి పట్టు వచ్చేస్తుంది. ఈ స్ట్రెస్ మార్కింగ్ కాదు, మొత్తం గ్రామటికల్ పాయింట్స్ అన్ని కూడాను చక్కగా వివరిస్తాను మీకు. ఇంటర్మీడియట్ గ్రామర్కు సంబంధించి సెకండ్ ఇంటరే కాదు, ఫస్ట్ ఇంటర్ కూడాను. అంతేకాకుండా లెసన్ పార్ట్ కూడా నేను చక్కగా వివరిస్తాను. తెలుగులో మీకు వివరిస్తాను. నాన్ డీటెయిల్ కావచ్చు, అంతేకాకుండా మీకు ఏంటంటే ప్రోజ్ కావచ్చు, పోయిటరీ కావచ్చు, చక్కగా వివరిస్తాను మీకు. మీరు చక్కగా అర్థం చేసుకొని మంచి స్కోర్ చేసేదానికి ప్రయత్నం చేయొచ్చు మీరు. మరి మీరు నా ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. తప్పనిసరిగా బెల్ ఐకాన్ నొక్కాలి. నొక్కితే మీకు ఏంటంటే చక్కగా మీకు ఏంటయ్యానంటే అన్నీ కూడాను వచ్చేస్తాయి. ఆ యొక్క మొత్తం అన్నీ కూడాను వీడియోలు వచ్చేస్తాయి అన్నమాట. మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. చక్కగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే రోజుకొక వీడియో చొప్పున నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. మీరు
చక్కగా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. మీకు ఏంటంటే ఏదైనా అర్థం కాకపోయినట్లయితే నేను మరలా వీడియోను చూడటానికి ప్రయత్నం చేయండి. నేను వీలైతే ఒక నంబర్ కూడా ఇవ్వటానికి ట్రై చేస్తాను, ఫోన్ నంబరు. దాంట్లో కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మీ డౌట్స్‌ను క్లారిఫై చేసుకోవచ్చు నాతో. ఓకేనండి. ఆహ్, ఓకే. ఆహ్, గుడ్ డే ఆల్ ఆఫ్ యూ అండ్ good day all of you, and this is Anand, lecturer of English from Purdutur, Kadapa district. Thank you, ma. Good day.